డోక్లాం ఉదంతం అప్పుడు భారత్ చైనా మధ్యన సంబంధాలు చెడ్డాయి. ఆ తర్వాతన కొంత సెటరేట్ అవుతున్న టైంలో గాల్వన్ లోయ ఉదంతంతో మనం దాంతో పూర్తిగా విభేదించాం. వాళ్ళ మీద నిషేధాలు పెట్టాం, అనేక ఆంక్షలు పెట్టాం. వాళ్ళు మన మీద రిటాలియేషన్ చేశారు, చాలా జరిగిపోయింది. అప్పటి నుంచి చైనా పౌరులకి భారతదేశంలో పర్యటనలకి వీసాలు నిరోధించాం. మన వాళ్ళకు కూడా చైనా అదే చేసింది. ఆ తర్వాత చైనా మళ్ళీ మన వాళ్ళు లేకపోతే కష్టమన్న ఉద్దేశంతో మన మీదన నిషేధాన్ని లిఫ్ట్ చేస్తూ ఈ మంచి ఉద్దేశంతో ఆలోచించుకోండి అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామంలో చైనా టూరిస్టులకి ఉన్నటువంటి ఆంక్షల్ని ఎత్తివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. ఇద్దరి మధ్యన సుహృద్భావ వాతావరణం మళ్ళీ వెల్లివిరుస్తుంది అన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాకపోతే అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చైనాది. భారత్లోని ఒక్క గజం భూభాగాన్ని కూడా వదులుకోవడానికి మోడీ సర్కార్ సిద్ధంగా లేదు, భారత ప్రజలు సిద్ధంగా లేరు. భారత ప్రజలు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఒకనాడు జవహర్లాల్ నెహ్రూ టైంలో వాళ్ళు భూమిని ఆక్రమించుకున్న ఏమీ చేయలేకపోయారు ప్రజలు. ప్రభుత్వమే చేస్తుంది. ఆ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు కాదు అన్నది గుర్తుపెట్టుకోవాల్సి.